ప్రాథమిక పాఠశాల రాయనగర్ తండ. రాయనగర్ తండ అంటే దాతల తండ అని ఇందాక మేడం గారు చెప్పారు. అది నిజమే. ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా కానీ, ఒక గుడి కట్టినా, ఒక బడి కట్టినా, ఇంకే అభివృద్ధి కార్యక్రమాలు ఏది చేసినా కానీ ఇక్కడ ప్రతి ఒక్కరూ నాకు తోచిన సాయం, తమకు తోచిన సాయం, ప్రతి ఒక్కరు అన్ని రకాల సాయాలు చేసుకుంటూ ఈ తండని అభివృద్ధి పదంలో ముందు తీసుకుపోతున్నారు. ఈ విషయంపై మనతో మాట్లాడుతున్నారు కొత్త నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఊరు ప్రథమ ప్రభుడు. సార్ నమస్తే అండి. మేడం శాంతాబాయి బండునాయక్ గారు. సార్ మేడం చెప్పండి, మీ యొక్క తండని ఈ స్కూల్కి ఈరోజు చైర్లు అది డొనేట్ చేశారు కదా, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మీ సంతోషం ఏ విధంగా? చాలా సంతోషం ఉంది. పిల్లల కోసం మా మోదీ గారు, రమేష్ గారు, గీత గారు చేసినందుకు మా కుటుంబం నుంచి చాలా చాలా కృతజ్ఞత. సార్ ఇందాక మీరు చెప్పారు కదా సార్, ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేట్ పాఠశాలకు చదివే ఉంటుందన్నది, అది ఒక్కసారి మన ప్రజల కోసం మళ్ళీ ఒకసారి చెప్పారు. ఇప్పుడు మన విలేజ్ ప్రజలకు ఎట్లా ఉంటుందంటే, ఆ ప్రైవేట్ పాఠశాలల్లో క్వాలిఫైడ్ టీచర్స్ ఉండరు. అంతా ఫెయిల్వర్సు, తర్వాత ఏం పని దొరకక రోడ్ల పొంటు తిరిగేటోళ్ళు, ఏదో ఒకటి చేద్దామని పనికిమాలిన వ్యవస్థ వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యి ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళల్లో వెల్ ఎడ్యుకేటెడ్స్, ట్రైన్డ్ టీచర్స్, తర్వాత అన్ని విద్యార్హత కల్లోళ్ళు ఇక్కడ ఉంటారు. కాబట్టి వాళ్ళను అర్థం చేసుకొని పేద ప్రజలు అంటే ఎడ్యుకేటెడ్స్, చదువుకున్నోళ్ళు మనం ఈ ప్రైవేట్ టీచర్స్ దగ్గరికి మన పిల్లలను పోయి వాళ్ళలాగా మన పిల్లల క్యారెక్టర్స్ దిగజారకుండా ఇక్కడ వెల్ ఎడ్యుకేటెడ్స్ పిల్లలతోటి మంచి చదువు చదివించి మన పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని నేను కోరుకుంటా. ఇదే సందేశాన్ని తర్వాత అంటే జనరల్గా మా పేద ప్రజలు ఎవరైతే లంబాడ ఆదివాసులు ఉన్నారో మీరు దయచేసి ప్రైవేట్ వాళ్ళ మాటలు నమ్మకండి. వాళ్ళు ఏదో మైకులు, తర్వాత ఏదో ఇంకేదో డప్పులు, చప్పుళ్ళు, డ్యాన్సులు చేసి